నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గవాయిపై జరిగినటువంటి దాడి ఏదైతున్నదో దాడి జరిగి దాదాపు 20 రోజులు గడుస్తూ ఉన్నది. ఎటువంటి యాక్షన్ లేదు. బట్ నిరసన సెగ మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నది. రేపటి నుంచి ఇక 1,00,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ నిరసన ర్యాలీలో పాల్గొనేటువంటి ఛాన్స్ ఉందని కూడా చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం మందకృష్ణ గారితో. సో ఎట్లుండబోతున్నది? చాలామంది కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు. బట్ ఎక్కడ కూడా యాక్షన్ కనిపించట్లేదు. రేపటి ర్యాలీ ఎట్లుండబోతుంది? మీరు ముందు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు తమ్ముడు. దాడి జరిగి 20 రోజులు గడిచిపోతున్నది, ఆయన నిరసన సెగ మాత్రం తగులుతున్నది అని చెప్పాడు. దాడి జరిగి 20 రోజులు అయిన తర్వాత కూడా దేశంలో ఎక్కడ ఒక బలమైన నిరసన వ్యక్తం కాలే. అన్ని పార్టీలు ఖండించినాయి, అన్ని వర్గాల మేధావులు ఖండించారు, అన్ని సామాజిక సంఘాలు ఖండించినాయి. కానీ దాన్ని రెండో అడుగు అడిగేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ నిరసన సెగ ఈ దేశంలో ఎక్కడన్నా కనిపించబోతున్నదంటే రేపు హైదరాబాద్ నగరంలో కనిపించబోతున్నది. ఈ నిరసన సెగ పాలకులకు అర్థమయ్యే విధంగా, ఖండించి మౌనంగా ఉన్న ప్రతిపక్షాలకు అర్థమయ్యే విధంగా ఆ నిరసన సెగ ఉంటుంది. అదే సమయంలో దళితుల్లో ఒక ఆందోళనకరమైన భావన ఉన్నది. దళితుడు అనబడుతున్న ఒక సీజే గారి మీదనే దాడి జరిగితే న్యాయ వ్యవస్థ స్పందించలేకుండా పోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టలేదు, న్యాయ వ్యవస్థ సుమోటో తీసుకోలేదు, మానవ హక్కుల కమిషన్ తీసుకోలేదు. రేపు సామాన్య దళితుల మీద ఇట్లాంటివి జరిగితే రేపు భవిష్యత్తులో మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందనే ఆందోళన ఉన్నది. ఆ ఆందోళన నుంచి బయటపడేసి ఆత్మవిశ్వాసంతో పోరాటం చేద్దామని చెప్పడం కోసమే రేపు ఈ ప్రదర్శన జరగబోతుంది. ఇక మీరు అన్నట్టుగా ఎంతమంది అవుతారంటే పిలుపునిచ్చాం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తరలిరండి అని చెప్పి, అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి తరలిరండి అని చెప్పి, రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్న సమయంలో రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడానికి తరలిరమ్మని పిలుపునిచ్చాము. మేము పిలుపునివ్వడం తప్ప తీసుకొచ్చే పరిస్థితి మాకు ఉండదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు పిలుపునిస్తే వాళ్ళే తోలుకొచ్చుకుంటారు. మేము పిలుపునివ్వడం తప్ప తోలుకు రాలేము. కాబట్టి వచ్చేటోళ్ళు రేపు పిలుపుకు స్పందించి 100 మంది వస్తారో, 1000 మంది వస్తారో, 10,000 మంది వస్తారో, ఇంకా మించిపోతారో రేపు తేలిపోతుంది. ఇంకెవరైనా పొలిటికల్ లీడర్లు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా, లేక కేవలం ఎంఆర్పిఎస్ సంబంధించి ఇందులో ఎవరిని మేము భాగస్వామ్యం ఎందుకు చేయదలుచుకోలేదంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ పాత్ర పోషించట్లేదు. వాళ్ళకు వేదికలు ఉన్నాయి, వాళ్ళకు పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు చట్టసభలు ఉన్నారు, బయట మాట్లాడేటోళ్ళు ఉన్నారు. దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? అందువల్ల మేము రేపు ఈ దేశానికి, ప్రపంచానికి, ఈ దేశంలో ఉండబడే దళితులకు, ప్రపంచంలో జీవించే దళితులకు ఎంఆర్పిఎస్ ఒక సంకేతం పంపబోతుంది. మౌనంగా ఉండడం కాదు, ఖచ్చితంగా ఎదుర్కొందామని చెప్పడం కోసం ఎంఆర్పిఎస్ఏ ప్రదర్శన చేయబోతుంది. ఇక రెండోది, రాజకీయ పార్టీల ద్వంద్వ విధానం కరెక్ట్ కాదు. మీరు ఏ మాయైతే ఖండించారో ఆ ఖండించిన దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలకు ఎందుకు పిలుపునివ్వలేదు? అదే సమయంలో వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి కాబట్టి ఆ మౌనాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? న్యాయ వ్యవస్థ మౌనంగా ఉన్నది, సుమోటో కేసులు నమోదు చేయాలి, అది మౌనంగా ఉన్నది, ప్రశ్నించాలి కదా. మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఉన్నది, అది సుమోటో కేసు తీసుకోవాలి కదా. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మౌనంగా ఉన్నది, అది పోలీస్ కేసు పెట్టాలి కదా. ఇప్పుడు వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, సీజే గారి మీద దాడి జరిగితే సుప్రీంకోర్టు సుమోటోకు తీసుకోలేదు, కానీ జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జితో ఒక లాయర్ వాగ్వివాదం చేసినందుకు సుమోటో కేసు తీసుకున్నది. ఇక్కడ ఎన్కౌంటర్ అవుతే, రియాజ్ ఎన్కౌంటర్ అవుతే రౌడీ షీటరు 40 కేసుల్లో నిందితుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపిన రౌడీ షీటర్ను ఎన్కౌంటర్ చేస్తే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోకు తీసుకున్నది. కానీ ఢిల్లీలో ఉండబడే మానవ హక్కుల కమిషన్ జాతీయ కార్యాలయము ఢిల్లీలో సుప్రీంకోర్టులో జరిగిన సీజే గారి మీద జరిగిన దాడి విషయంలో మానవ హక్కుల కమిషన్ సుమోటోకు తీసుకోలేదు. ఇది ప్రశ్నించాల్సింది ఎవరు? దాడి వరకు ఖండించితే సరిపోతుందా? మేము కూడా దాడిని ఖండించాము, కానీ ఖండించిన తర్వాత కూడా వ్యవస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాలు కదా, వామపక్షాలు కదా. వాళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలో ఎవరికి వాళ్ళు నిజంగా ఖండించడంలో నిజాయితీ ఉన్నది అనుకుంటే, ఖండించడం న్యాయం అనుకున్నప్పుడు తదుపరి విషయంలో ముందుకు రాకపోవడం బాధ అనిపిస్తుంది మాకు. వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళ పార్టీల వేదికల మీద, వాళ్ళ సంఘాల వేదికల మీద దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మేము రేపు స్వతంత్రంగానే దేశానికి, ప్రపంచానికి ఒక సంకేతం పంపడం కోసమే, ఖచ్చితంగా దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని చెప్పడం కోసమే, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టుకుందామని చెప్పడం కోసమే, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందామని చెప్పడం కోసమే ఎంఆర్పిఎస్ సంఘపరంగానే నిర్ణయం తీసుకున్నది. దాడి జరిగినప్పుడున్నంత వేడి
ఆ ఉద్యమం ఇప్పుడు ఉంటుందంటారా? ఎందుకంటే 20 రోజులు గడిచింది. 20 రోజుల్లో చాలామంది విషయాన్ని కొంతమంది మర్చిపోతున్నారు, కానీ మీలాంటి ఉద్యమ నాయకులు మాత్రం ఇంకా దాన్ని లోపల మదిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇన్ని రోజుల గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఉవ్వెత్తున ఉద్యమం తీసుకురాకపోనికి. అట్లా కాదు, మీరు చూడండి, 6వ తారీఖు నాడు దాడి జరిగిన వార్త 7కు వచ్చింది. 7 నుంచి 8 తారీఖు వరకు అందరూ ఖండించారు, మాలాంటి వాళ్ళు ఖండించాం. కానీ అన్ని పార్టీలు ఖండించడం వరకే పరిమితం అవుతే ఎంఆర్పిఎస్ దాన్ని ఒక ఉద్యమంగా మలచడం కోసం ప్రయత్నం చేసింది. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నాను నేను. ఇప్పటికే ఎంఆర్పిఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నాలు చేశాం. మీరు చూశారు. ఈ దేశంలో ఎవరు పిలుపునివ్వలే నిరసనలకు, ఎంఆర్పిఎస్ పిలుపునిచ్చింది. ఆ తర్వాత దీన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కోసం అన్ని మండలాల్లో నిరసన ప్రదర్శన చేశాం, ధర్నాలు చేశాం. ఎవరు ఇవ్వలే, ఎంఆర్పిఎస్ ఇచ్చింది. తర్వాత ఈ రెండింటితో కాకుండా బలమైన ఒక నిరసన ప్రదర్శన చేద్దామని చెప్పి మళ్ళీ ఆలోచించి దాన్ని ఒక కార్యరూపం తీసుకురావడం కోసం తెలంగాణ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర సమావేశం వరంగల్లో జరిపాం. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర సమావేశం విజయవాడలో జరిపాం. ఈ జరిపి తేదీ నిర్ణయం తీసుకున్న తర్వాత 2 వచ్చినాయి. మళ్ళీ ఒకటి దీపావళి వచ్చింది, 2 వరదలు వచ్చినాయి. అయినా మేము తేదీ మార్చుకోలే. మీరు గమనించాలి, మేము నిర్ణయం తీసుకున్న తర్వాత దీపావళి వచ్చింది, మేము నిర్ణయం తీసుకున్నాక మొన్న వరదలు కూడా వచ్చినాయి, అయినా మేము తేదీ మార్చుకోలే. కాబట్టి దీపావళి పండుగ రోజు మేము ఒకవేళ మన పిల్లలు కష్టపడకపోయినా, వరదలు వచ్చినప్పుడు జనంలోకి వెళ్ళకపోయినా మేము పిలుపునిచ్చామనే వార్త మాదిగలకు, దళితులకు, సమాజానికి తెలిసింది. కాబట్టి ఆ పిలుపును స్పందించి రేపు ఖచ్చితంగా తరలివస్తారని చెప్పి నమ్ముతున్నాం. ఫైనల్గా ఈ బీసీ కులగణకు సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించి మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే బీసీ సంఘాలు కొన్ని ఏకమవుతున్నాయి, మళ్ళీ విడిపోతున్నాయి, ఒక చర్చనే జరుగుతున్నాయి. 9th షెడ్యూల్లో చేర్చాలి, కేంద్రం మెడలు ఉంచాలంటున్నారు. సో ఉద్యమ నేతగా మీరేం చెప్తారు దీని? ఇప్పుడు 42% రిజర్వేషన్లే కాకుండా ఎప్పటికైనా జనాభా పరంగా 50% రిజర్వేషన్లు, 50% మించిన కాడ బీసీలకు అంత మించిన రిజర్వేషన్లు కూడా రావాలి. అది మా స్టాండ్ కూడా, మా మద్దతు కూడా, మేము అండదండలు అందిస్తాం. అయితే ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఆ లక్ష్యానికి ఎన్నో రూపాలుగా అనుకోని విధంగా కూడా అడ్డంకులు వస్తాయి, కొన్ని కనిపిస్తుంటాయి. నేను అంటున్నా, ఆ అడ్డంకులను అధిగమించడానికి 2 ఉండాలి. సహనం ఉండాలి, పట్టుదల కూడా ఉండాలి. సహనం కోల్పోకుండా ఐక్యతను బలంగా చాటుతూ, ఓకే, పట్టుదల వదలకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే ఏ రోజైనా అవి సాధ్యమే. ఎందుకంటే ఏది అసాధ్యమవుతుంది? ఇప్పుడు అన్యాయమైంది ఓడిపోతుంది ఎప్పటికైనా, న్యాయమైంది ఎప్పటికైనా గెలుస్తుంది. ఆ గెలిపించుకునేంతవరకు మాత్రం సహనం, పట్టుదల ఈ 2 కోల్పోకుండా ముందుకు సాగాలి. ఈ విషయంలో ఎంఆర్పిఎస్ మా బలహీన వర్గాల పక్షాన గట్టిగా నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గవాయి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా అయితే రేపు ఎంతమంది వస్తారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు స్పందిస్తారు. ఆ దాడి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, సుమటగా కేసులు నమోదు చేయాలంటూ మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపటి నిరసన ర్యాలీతో అయినా కేంద్ర ప్రభుత్వమో లేకపోతే సుమటగా మరి కేసులు ఏమైనా, మానవ హక్కులు ఏమైనా కేసు నమోదు చేస్తాయా, ఏమైనా న్యాయం చేస్తాయా జస్టిస్ గవాయికి అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అదేతో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.